చాలా రకాల శ్వాస సంబంధిత సమస్యలు లైక్ ఆస్తమా కావచ్చు, డస్ట్ ఎలర్జీ కావచ్చు, సైనసైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. వీటన్నిటిలో కూడా మనకి లంగ్స్ యొక్క కెపాసిటీ పెరిగినట్టయితే అవి చాలా వరకు తగ్గుతాయి. అయితే మన లంగ్ కెపాసిటీని ఎలా పెంచుకోవాలి అంటే రెగ్యులర్‌గా మనము హోమాల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల, ఆ హోమం నుండి వచ్చేటువంటి గాలి పీల్చుకోవడం వల్ల మన ఊపిరితిత్తులు అనేవి చాలా వరకి శక్తిని సమకూర్చుకుంటాయి. హోమం అనేది మనం డిఫరెంట్ రకాల కట్టెలు దాంట్లో వేసే వాటిని కాష్టాలు అంటాం. పలాష, మోదుగా చెట్టువి కావచ్చు, లేకపోతే రకరకాల చెట్లకి సంబంధించినటువంటి సమిధలను మనం దాంట్లో వేస్తాము. ఆవు నెయ్యి వేస్తాము. ఇలా వేసి మనం చేయడం వల్ల దాని నుండి వచ్చేటువంటి ఆ గాలిని మనం పీల్చుకోవడం వల్ల మన లోపట ఉన్నటువంటి లంగ్స్ అనేవి హెల్తీగా అవుతాయి. బ్లడ్ కూడా క్లీన్ అవుతుంది. అందుకే చాలా వరకు మనం చెప్తూ ఉంటాం ఆయుర్వేదంలో రెగ్యులర్గా హోమాలు చేస్తూ ఉండడం వల్ల ఎక్కడైతే మన హాస్పిటల్స్ ఉంటాయో అక్కడ మనం ధన్వంతరి ఈ హోమం అనేది రెగ్యులర్గా అమావాస్యకి పౌర్ణమికి చేస్తూ ఉంటాము. అండ్ అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కూడా దాంట్లో పాల్గొని ఆ హోమాలు వాళ్ళు రెగ్యులర్గా చేయించుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. దాంట్లో ఉన్నటువంటి మెయిన్ సీక్రెట్ ఏంటి అంటే ఆ హోమం జరిగేటప్పుడు ఆ హోమగుండం నుండి వచ్చేటువంటి గాలిని పీల్చుకోవడం వల్ల ఆ గాలి అనేది మెడికేటెడ్ గాలి అని మనం అంటాం. అంటే కొన్ని రకాల ఔషధాలని మనము ఇంటర్నల్గా పిల్స్ లాగా ఇస్తాము. కొన్ని రకాలైనటువంటి ధూపన చికిత్సలో మనం ఔషధాల నుండి వచ్చేటువంటి గాలి పీల్చుకోవడం వల్ల కూడా మనకి చాలా రకాల రోగాలు తగ్గుతాయి. అలా మనం హోమం చేసేటప్పుడు మనం వేసే అటువంటి మోదుగ సమిధలు కావచ్చు, అందులో వేసే అటువంటి తెల్ల ఆవాలు కావచ్చు, అండ్ అందులో వేసే అటువంటి రకరకాల మెడిసిన్స్ మనము వేయడం వల్ల వాటి నుండి వచ్చేటువంటి ఆ ఫ్యూమ్స్ని, వాటి నుండి వచ్చేటువంటి పొగ మనం పీల్చుకోవడం వల్ల మన ఊపిరితిత్తులు అనేవి చాలా వరకు క్లెన్స్ అవుతాయి. చాలామంది అంటూ ఉంటారు పొగ పీల్చుకోవడం వల్ల ఇంకా ఊపిరితిత్తులు చెడిపోతాయి కదా, అండ్ ఇంకా ఆ పొగ పీల్చుకోవడం వల్ల మా కళ్ళు ఎర్రగా అవడము అండ్ గొంతు పట్టేయడం ఇలా ఉంటుంది కదా అంటారు. ఒకవేళ మనం హోమంలో వేసే అటువంటి నెయ్యి అండ్ దాంట్లో వేసే అటువంటి సమిధలు, అందులో వేసే అటువంటివి అన్నీ కూడా ఔషధాలే అయినట్టయితే అలాంటి ప్రాబ్లం అస్సలు ఉండదు. మనం రెగ్యులర్గా ధన్వంతరి హోమం చేస్తున్నప్పుడైతే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటాము. అందులో వాడే అటువంటి ప్రతిదీ కూడా ఆయుర్వేదంలో మనకి హోమాలు చేసేటప్పుడు మనం ఎలా వాడాలో అవే వాడుతూ చేస్తాం. దీనివల్ల చాలామందికి వాళ్ళ ప్రాబ్లమ్స్లో చాలా వరకు ఊరట అనేది వస్తుంది. అంటే అప్పుడు జరిగేటువంటి మంత్ర ఉచ్చారణని మనం వినడం వల్ల ఆ వైబ్రేషన్స్కి మన మైండ్కి కూడా కొంత రిలాక్సేషను అండ్ మన మైండ్లో కొన్ని రసాయన చర్యల వల్ల వచ్చేటువంటి మంచి హార్మోన్స్ కూడా మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు మనకి కావాల్సినంత మంచి ఆక్సిజన్ కూడా దీనివల్ల మనకి అందుతుంది. అందుకే మన పూర్వంలో చాలామంది మనకి ఏంటంటే పెద్ద పెద్ద యాగాలు, హోమాలు ఇవన్నీ కూడా ఊర్లలో చేస్తూ ఉండేవాళ్ళు. రెగ్యులర్గా ఆ ఊరిని శుద్ధిగా చేయడం కోసం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు హెల్తీగా ఉండడం కోసం. మీరు రెగ్యులర్గా ఒకవేళ చేసుకోవాలనుకున్నా ఇంట్లో కూడా మనం ఈ హోమంని రెగ్యులర్గా చేసుకోవచ్చు. కానీ ఇంట్లో చేసేదానికన్నా బయట సామూహికంగా మనము చేయడం వల్ల దీని యొక్క బెనిఫిట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. ఎవరికైతే డస్ట్ ఎలర్జీసు, సైనసైటిసు, ఆస్తమా ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా బొగ్గుల మీద వేప ఆకు, తెల్ల ఆవాలు, కొంత పసుపు వేసి రెగ్యులర్గా పీల్చుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. అందుకే మీరు రెగ్యులర్గా హోమాల్లో పాల్గొంటూ ఈ ఫ్యూమిగేషన్ని కూడా మీరు రెగ్యులర్గా ఇంట్లో ఫాలో అయినట్టయితే డెఫినెట్గా మీరు ఈ ప్రాబ్లమ్స్ని చాలా వరకు చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.